ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోయిండు కదా మరి ఆయన. పోని మరి మేము ఇప్పుడు మీ గ్రామానికి ఏదన్నా ఇది కావాలి అది కావాలన్నా అధికారంలో ఉన్న పార్టీలకు పోయిండు కదా, అడగాలి కదా మీరు అని అంటున్నా. అడగాలి అంటే ఆయన జల్లనిస్తలేరు కదా ఇప్పుడు. ఎందుకు జల్లని ఏడ జల్లనిస్తారు? అందరు అయ్యారు. అయ్యకు ఒకటి పుట్టే కొడుకోలే. అయ్యనేమో రేవంత్ రెడ్డి ఉండే, వీడేమి ఇంకో తండ్రి కుట్టే. వీనికి ఇస్తాడా? కొడుకు సొంతం కొడుకు ఇస్తాడా? మారుతాను అన్నట్టు. మరి కాదా మరి. ఇప్పుడు ఆయన పార్టీ నుంచి గెలిస్తే ఆయనకి ఏదైనా చేస్తుండే. ఇప్పుడు ఈయన కేసీఆర్ కుట్టే అందరినీ లాక్కున్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి లాక్కునేట్టుగా ఆయన బలం చూపించుకున్నాడు. ఆయన బలం చూపించుకుంటే ఆయన ఉన్న రోజులు 10 సంవత్సరాలు గిట్ట మా దిన్నారం మండల్ కానీ ఏది కానీ డోకలు లేకుండా పనులు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోయిండు కదా మరి ఆయన. పోని మరి మేము మీ గ్రామానికి ఏదన్నా ఇది కావాలి అది కావాలన్నా అధికారంలో ఉన్న పార్టీలకు పోయిండు కదా, అడగాలి కదా మీరు అని అంటున్నా. అడగాలి అంటే ఆయన జల్లనిస్తలేరు కదా ఇప్పుడు. ఎందుకు జల్లని ఏడ జల్లనిస్తారు? అందరు అయ్యారు. అయ్యకు ఒకటి పుట్టే కొడుకోలే. అయ్యనేమో రేవంత్ రెడ్డి ఉండే, వీడేమి ఇంకో తండ్రి కుట్టే. వీనికి ఇస్తాడా? కొడుకు సొంతం కొడుకు ఇస్తాడా? మారుతాను అన్నట్టు. మరి కాదా మరి. ఇప్పుడు ఆయన పార్టీ నుంచి గెలిస్తే ఆయనకి ఏదైనా చేస్తుండే. ఇప్పుడు ఈయన కేసీఆర్ కుట్టే అందరినీ లాక్కున్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి లాక్కునేట్టుగా ఆయన బలం చూపించుకున్నాడు. ఆయన బలం చూపించుకుంటే ఆయన ఉన్న రోజులు 10 సంవత్సరాలు గిట్ట మా దిన్నారం మండల్ కానీ ఏది కానీ డోకలు లేకుండా పనులు చేసింది.